వస్తాయి. ఓకే, రైట్ ఫణీంద్ర గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు ఇప్పుడు చర్చలో కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా పాల్గొన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఛార్జ్ షీట్లోనైతే కాంగ్రెస్కి సంబంధించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా పేర్లనైతే పొందుపరిచి కోర్టుకైతే సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపైన పెద్ద ఎత్తున దాదాపు 90 కోట్ల రూపాయలతోటి కాంగ్రెస్ ఆస్తులను యూజ్ చేసుకుంటూ ఈ యొక్క యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ 2,000 కోట్ల విలువైన ఏజీఎల్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని చూస్తున్నారంటూ ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాంట్లో వీళ్ళను పేర్లు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ అయితే ఈడీ నమోదు చేసింది. దీని గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పుడు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ ఈ హెరాల్డ్ పత్రిక ఎస్టాబ్లిష్మెంట్ చరిత్ర అంతా వారే చెప్పినారు. దాంట్లో ఎవరెవరు ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల నెహ్రూ అనేటనే లేకపోతే పటేల్ అనేటనే బీజేపీ వాళ్ళ వాళ్ళు ఒకసారి ఆత్మీయం చేసుకోవాలి. సో మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసినారు. అఫ్ కోర్స్ అప్పుడు స్వతంత్ర సంగ్రామం కాబట్టి అందరూ మిగతా వాళ్ళు కూడా సహకరించాలి. స్వతంత్ర సంగ్రామంలో ఉన్నాము. స్వతంత్ర సంగ్రామంలో ఉన్న నేతలే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఇట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి పత్రిక అది. సో ఇండియన్ పాలిటీషియన్స్ కు, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి పత్రిక. దాని ఎస్టాబ్లిష్మెంట్ అంతా మేమే చేసినాం. దాని అంతా మొత్తం వచ్చినాం కదా. మరి ఇప్పుడు దాని వారసత్వంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కాదు కదా, మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకుడే కదా, లేకపోతే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ నాయకుడు కదా. వాళ్ళు దాన్ని మేనేజ్మెంట్ లో ఉండకుండా లేకపోతే మోడీ గారిని లేదా షా కొడుకుని తీసుకొచ్చేస్తే పెట్టలేం కదా. కాబట్టి ఇక మేము అంటే షా కొడుకు వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది బిడ్డలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవహారాలు చేసుకోవచ్చు. తర్వాత మోడీ గారు ఆయన అనుంగు ఆయనకు ఇష్టమైనటువంటి వాళ్లకు 16 లక్షల కోట్ల రూపాయలను ఆయన అబ్బసొమ్ములాగా రుణమాఫీ చేసేయచ్చు. కానీ మిగతా పార్టీల వాడు ఏం చేయకూడదు. ఏం చేసినా కూడా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఇబ్బంది పెడతాం అనేటువంటిది కంకణం కట్టుకొని చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంతకుముందు కూడా 2 years బ్యాక్ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ పిలిపించడం, చేయడం ఇదంతా చేసినారు. మళ్ళీ ఏదో ఇప్పుడు ఎలక్షన్స్, గుజరాత్కు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. గుజరాత్లో రాహుల్ గాంధీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్. సో గుజరాత్లో మిమ్మల్ని ఓడగొట్టి చూపిస్తామని పార్లమెంట్ వేదికగా మా నాయకుడు ఛాలెంజ్ చేసినాడు. ఛాలెంజ్ చేసినప్పుడు ఇవాళ కూడా గుజరాత్ లో నిన్న కూడా ఉన్నారు ఆయన, మేము కూడా ఉన్నాము. 8th 9th కూడా ఆయన ఉన్నారు. తర్వాత సోనియా గాంధీ గారు ఉన్నాం. మేము కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేసినాం గుజరాత్ మీద. ఎలక్షన్ అనుకోండి, లేకపోతే మా ఆర్గనైజేషనల్ సిస్టమ్ అనుకోండి, వీ హావ్ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్. సో ఇప్పుడు గుజరాత్ మీదకి పోతున్నారు కాబట్టి ఈ మధ్యలోనే ఆపేయాల. గుజరాత్ నుంచి గుజరాత్కు వచ్చేటువంటి యుద్ధంలో మేము ముందడుగు వేయకుండా ఉండాలనంటే మమ్మల్ని ఎక్కడో కాళ్ళలో కట్టెబెట్టి కింద పడేయాలి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీని ప్రయోగించి మాదేం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పక్షాన మొత్తం ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలు అన్నిటిని తీసి ఒక శ్వేతపత్రం ఇచ్చి దానికి సంబంధించినటువంటి కోర్టులలో వేయమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ దమ్ లేదు వాళ్ళకు. ఎవరో ఒకరు బకరా దొరుకుతాడు, సుబ్రహ్మణ్య స్వామి లాంటి బకరా దొరుకుతారు, ఆయనతో వేపిస్తారు. అది ప్రైవేట్ కేసు, మాకు సంబంధం లేదంటారు. కానీ మా నాయకుడని ఇప్పుడు మన మిత్రుడే చెప్తున్నాడు, ఫణీందర్ గారు ఆయన పేరేమో. సో వారు చెప్తున్నారు మా నాయకుడే అని. సో వాళ్ళ నాయకుడు అన్నప్పుడు వాళ్ళ పార్టీ నుంచి కూడా వేయచ్చు. అంటే వాళ్ళ నాయకుడు వేస్తున్నంటే పార్టీ ఇంటెన్షన్ ఉన్నట్టే కదా, పార్టీ సపోర్ట్ ఉన్నట్టే కదా. ఆ కేసుకు సంబంధించి ఆయనకు సంబంధం లేదా?
పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే, పార్టీకి సంబంధం లేకుండా ఆయన వేసినాడా, లేకపోతే పార్టీ పోద్బలం లేకుండానే ఆయన ముందుకు పోతున్నాడా, ఇప్పుడు కేసు అంతా అట్లనే నడుస్తున్నదా? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలనేది ఒకటే లక్ష్యం. వాళ్ళ స్లోగనే అది కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఒక స్లోగన్. నేనేమనంటే మోడీకి దమ్ముంటే, భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ అనేటువంటి స్లోగన్ ఇవ్వను. దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ అని ఒక స్లోగన్ ఇస్తే దానికి అన్ని పార్టీలు కూడా సహకరిస్తాయి, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, మేధావులు అందరు సహా. భ్రష్టాచారం ముక్తి చేయాలి కానీ ఈ దేశం నుంచి ఒక పార్టీని ప్రజాస్వామ్య సిస్టంలో ఒక పార్టీ నక్సల్ పార్టీలనే మొత్తం ఎరాడికేట్ చేయలేనటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్య విధంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ, ఆ పార్టీ లేకుండా చేస్తామనేటువంటి కంకణబద్దులై పని చేస్తున్నారు. కానీ ప్రజలు దానికి రివోల్ట్ ఇస్తేనే ఉన్నారు. 2000 మొన్న జరిగిన మేము అధికారం రాకపోవచ్చు, బట్ ప్రజల నుంచి ఒక రివోల్ట్ వచ్చింది, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటిది. వాళ్ళ అధికారంకి వచ్చి ఉండొచ్చు, కొసపానంతో వచ్చిండ్రు. రేపు చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చినా, అటు నితీష్ కుమార్ కోపం వచ్చినా, లేకపోతే వాళ్ళకు అస్వస్థత వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ కి ఏమవుతుందో మన అందరికి తెలుసు. కాబట్టి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు మాత్రమే. దట్ టు demoralize the Congress cadre and leaders and targeting the top leader. మాకు తెలుసండి యుద్ధ నీతులు. టాప్ లీడర్ను కొడితే మిగతా క్యాడర్ అంతా డిమోరలైజ్ అవుతుంది అనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఇది ఎక్కడైనా యుద్ధంలో జరిగేటువంటి జనరల్ స్ట్రాటజీ. సైన్యాధిపతిని కొట్టేసినాం అనుకోండి, సో సైన్యాధిపతిని ఇబ్బంది పెట్టినాం అనుకోండి, ఆయన వెనక్కి తీసినాం అనుకోండి, సైన్యం మొత్తం వెనక్కి పోతుంది. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ది యుద్ధంలో ఒక స్ట్రాటజీ. దాంట్లో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, టాప్ లీడర్షిప్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళను జైలపాలు చేయడమో, లేకపోతే ఇబ్బంది పెట్టడమో, ఈడీ నుంచో వివిధ రకాల రాజ్యాంగ సంస్థల నుంచి, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సిబిఐ నుంచో ఏదో అది చేసేసి వాళ్ళను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బట్ అది వాళ్ళు సక్సెస్ కాదు అనేటువంటిది లాస్ట్ ఎలక్షన్ నుంచి మనం చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా చూస్తాం. డెఫినెట్ గా సోనియా గాంధీ అనేటువంటి మహిళ మామూలు మహిళ కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవత. ఎంత దృఢ సంకల్పం ఉంటే ఇందిరాగాంధీ లాంటి చాలా స్ట్రాంగెస్ట్ లీడర్ తెలంగాణ ఇవ్వడంలో సక్సెస్ కాలే. కానీ అంతకన్నా దృఢమైనటువంటి భావనతో ఉన్నది కాబట్టి పార్టీకి నష్టం జరిగిన తెలంగాణ ఇచ్చినటువంటి దృఢ సంకల్పంలో ఉన్నటువంటి మహిళను మీరు ఈడీని పంపించో, లేకపోతే ఏడీ ఇంకెవరినో పంపించో వాళ్ళని వెనక్కి నెట్టేటువంటి అవకాశం లేదు, అట్లా భయపడే అవకాశం లేదు. కాబట్టి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కాబట్టి మేము అదే దృష్టిలో చూస్తున్నాం. మా నిరసన మేము తెలియజేస్తున్నాం. వారు అంటున్నారు కదా బీజేపీ ప్రతినిధి, మేము ఏం వివరాలు, మేము రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం ఉన్నది, వాటి నిర్మాణం మీద మా నమ్మకం ఉన్నది, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ సంస్థలను మేము సంస్థను కించపరుస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ, నిర్వీర్యం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి మేము మా బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవంతో ఆ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకా మా అలాంటి కార్యకర్తలు ఎవరైనా కూడా ఆ ఈడీ పిలిచినా, సిడి పిలిచినా, సిఐడి పిలిచినా, ఎవరు పిలిచినా వాళ్ళకు సరైన సమాధానము, వాళ్ళకు ఏదైతే సమాచారం కావాలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి మేము డెఫినెట్ గా కడిగిన ముత్యం లాగా మా లీడర్స్ బయటకు వస్తారు. అయితే ఇబ్బంది అవుతుంది, డిమోరలైజ్ చేయాలనే వాళ్ళ ఉద్దేశం. కానీ నేను మీ ద్వారానే మా కార్యకర్తలకు కానీ, మా శ్రేయభిలాషులకు కానీ, మా సింపథైజర్స్ కానీ నేను చెప్తున్నా, డోంట్ డిమోరలైజ్ బికాస్ ఆఫ్ దిస్ ఈడీ నాటకాలతో డిమోరలైజ్ కావద్దు ఎవరు కూడా. డెఫినెట్ గా ఇట్ ఈస్ కుట్రపూరితమైనటువంటిది, రాజకీయ ప్రేరితమైనటువంటి కేసు కాబట్టి మనం ఎవరం భయపడాల్సిన అక్కర్లేదని మా క్యాడర్ కు, మా లీడర్ కు, మా సింపథైజర్స్ కు మీ ద్వారా కూడా నేను సందేశం ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీ కూడా సవాల్ ఇస్తున్నా, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ జీవితకాలం అంతా పెట్టుకోండి, కేసులు పెట్టుకుంటా పోండి. మేము స్వతంత్ర సంగ్రామంలో పోరాడి వచ్చి కేసులు పెంచి వందల రోజులు ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్. సో ఈ తాటాకి చప్పులకు భయపడేటువంటి సవాల్ లేదని నేను చెప్తున్నాను.
ఓకే, రైట్. మనతోటి ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా చర్చలో పాల్గొన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి.